వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని 16 చింతల తాండాలో దారుణం చోటు చేసుకుంది. ఓ ప్రేమోన్మాది అర్ధరాత్రి ప్రియురాలు ఇంటికి వచ్చి దాడికి పాల్పడ్డాడు. ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న ప్రియురాలి తల్లిదండ్రులను తల్వార్తో దాడి చేసి చంపేశాడు. ప్రస్తుతం ప్రియురాలు దీపిక, ఆమె సోదరుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. నిందితుడు నాగరాజు తన ప్రేమకి ప్రియురాలి తల్లిదండ్రులు అడ్డంగా ఉన్నారని వారిని హతమార్చినట్లు స్థానికులు అంటున్నారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని 16 చింతల తాండాలో దారుణం చోటు చేసుకుంది. ఓ ప్రేమోన్మాది అర్ధరాత్రి ప్రియురాలి ఇంటికి వచ్చి దాడికి పాల్పడ్డాడు. ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న ప్రియురాలి తల్లిదండ్రులను తల్వార్తో దాడి చేసి చంపేశాడు. ప్రస్తుతం ప్రియురాలు దీపిక, ఆమె సోదరుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. నిందితుడు నాగరాజు తన ప్రేమకి ప్రియురాలి తల్లిదండ్రులు అడ్డంగా ఉన్నారని వారిని హతమార్చినట్లు స్థానికులు అంటున్నారు. ఇక ఇదే ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని 16 చింతల తాండాలో నిన్న రాత్రి గ్రామం అంతా నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా చీరింతలు నిలబడడంతో గ్రామం అంతా ఉరికిపడింది. ఈ చూసి వివరాలకు వెళ్ళినట్టయితే నాగరాజ్ అనే ప్రేమ ఉన్మాది తన ప్రియురాలని తన తల్లిదండ్రి అతని సోదరుడే దూరం చేస్తున్నాడన్న నేపథ్యంతో వాళ్ళ ఇంటి మీద దాడి చేసి ప్రియురాలి తండ్రి అయిన శ్రీనివాసు, తల్లి సుగుణను దారుణంగా హతమార్చినాడు. హతమార్చిన తర్వాత అతని తమ్ముడైన దీపక్ మీద కూడా దాడి చేయడంతో తీవ్రంగా గాయాలైనాయి. ఇతను దాడి చేసిన అనంతరం చుట్టుపక్కల ఉన్న స్కూల్లో తన జాక్కున్నాడని చెప్పేసి పోలీసులు తెలియడంతో పోలీసులు భారీగా మోహరించి దాస్ కార్డ్తో అతను దాడను తెలుసుకుని అతన్ని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. ఇంకో కోణం ఏంటంటే ఇతని తల్వార్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇన్ని రోజుల నుంచి లేని ఇప్పుడు ఇతను ఇలా ఎందుకు దాడి చేశాడన్న దాని మీద పోలీసులు విచారిస్తున్నారు. శిరీష. ఓకే, రైట్ కృష్ణ, థ్యాంక్ యూ. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని 16 చింతల తాండాలో దారుణం చోటు చేసుకుంది. ఓ ప్రేమోన్మాది అర్ధరాత్రి ప్రియురాలు ఇంటికి వచ్చి దాడికి పాల్పడ్డాడు. ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న ప్రియురాలి తల్లిదండ్రులను తల్వార్తో దాడి చేసి చంపేశాడు. ప్రస్తుతం ప్రియురాలు దీపిక, ఆమె సోదరుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. నిందితుడు నాగరాజు తన ప్రేమకి ప్రియురాలి తల్లిదండ్రులు అడ్డంగా ఉన్నారని వారిని హతమార్చినట్లు స్థానికులు అంటున్నారు. అంటే ఆయన ఏం జరిగిందో ఆడ మేము చూడలేదు సార్. అమ్మాయి అబ్బాయి మా అత్త వాళ్ళ ఇంటికాడ ఏమైనా పాయింట్ అవుట్ అయినా ఇద్దరు కత్తి ఓకే కానీ అమ్మాయి అబ్బాయి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఒక 2 months ఉన్నారు. తర్వాత విడిపోయిన తర్వాత వాళ్ళ అమ్మాయి విడగొట్టింది అన్న ఉద్దేశంతో వాడు కష్టంతో చంపిండు అమ్మ నాన్న. వాళ్ళ తల్లి ఇద్దరిని ఎందుకు ఏ రాత్రి వచ్చింది? ఎందుకు వచ్చింది? ఊరికొచ్చి వెనక నుంచి వచ్చారు అబ్బాయి అమ్మాయి. ఇంటికి వచ్చారా? మా ఇంటికి వచ్చారు, వెనక నుంచి వచ్చారు, వెనక నుంచి చెల్లబడి వచ్చారు. వచ్చేసరికి వదిన అని డోరే కొట్టింది కానీ అమ్మాయి మాదిగానే వచ్చిందని అన్నది కానీ ఆయన మాకంత వస్తాడని మాకు అంత తెలియదు సార్. అట్లా ఘోరంగా చేసిండు ఆయన. వాళ్ళు అమ్మ నాన్న ఎవరు రాలే, ఆడ నుంచి లేవలే. అమ్మాయి అబ్బాయి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఒక 2 months ఉన్నారు.